హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ అని. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ పుదీనా రైస్ లంచ్ బాక్స్ మార్నింగ్ టిఫిన్లోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక కట్ట పుదీనా ఆకులు చుంచుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇందులోకి నేను 2 కప్స్ వరకు అయితే రైస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక టమాటో మొత్తం టమాటా ప్యూరీ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అదే మిక్సర్ జార్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. అందులోకి 2 ఇలాచి, నెక్స్ట్ 3 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి చుంచుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మిక్సీ అవుతుంది. ఇలా చుంచుకొని వేసుకున్నాక మొత్తం అన్నింటినీ పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు మొత్తం ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కలోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన బౌల్ పెట్టుకోవాలి. బౌల్ వేడయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వల్లనైతే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి మొత్తం కరిగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. మొత్తం 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేగాక ఇందులోకి కాజు వేసుకోవాలి. కాజు వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా కాజుతో ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాజు కూడా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆనియన్స్, కాజు అన్నీ పర్ఫెక్ట్గా మగ్గాయి. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కూడా అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల కూడా ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిపి పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఒక 5 to 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అలా అయితేనే మంచిగా ఈ పుదీనా అన్నీ అందులో మగ్గి మంచి ఫ్లేవర్ బాగుంటుంది. క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. కలర్ కూడా చేంజ్ అయింది, చూసారా? ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇంకొక 2 మినిట్స్ వరకు ఇలాగే మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పుదీనా అన్నం మొత్తం పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ క్యాప్ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్స్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ 5.5 వరకు గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక మనం ఒకసారి సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ పైనుంచి నెయ్యి కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నెయ్యి వేసుకోవడం వల్ల అన్నం అయితే పొడి పొడిగా వస్తుంది. క్యాప్ పెట్టుకొని ఒక 1/2 అవర్ ఉంచుకుంటే రైస్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగుందో రైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో
కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఎమ్మీ అండ్ టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.